హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు వచ్చేసి యూట్యూబ్ కనుక వాడుతున్నట్టయితే కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. లేకపోయింది అనుకోండి, మీకున్న 1.5 GB కూడా డైలీ ఒక గంట సేపు చూసినా సరే, అర్ధ గంట సేపు చూసినా సరే మీ నెట్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి కంప్లీట్గా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మీరు వచ్చేసి మళ్ళీ టెన్షన్ అనేది పడతారు. లోన్లు కానీ ఆవోటి ఇవోటి అయితే చేసుకుంటారు. సో హాట్స్పాట్ దిక్కు అయితే మళ్ళీ వేరే వాళ్ళని అడగాల్సిన పరిస్థితి అయితే తెచ్చుకోకండి. సో కంపల్సరీగా మీరు కనుక యూట్యూబ్ అనేది డైలీ చూస్తున్నట్టయితే ఈ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి డాటాకు సంబంధించినవి. సో ఇది చేసుకున్న తర్వాత మీకు కంపల్సరీగా 1.5 GB ఏదైతే ఉంటుందో డైలీ డేటా అది వచ్చేసి మీకు రోజంతా వస్తుందన్నమాట. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, ఏం కథ అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోని అయితే మీకు కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో వీడియో వచ్చేసి చాలా క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్ ఎనేబుల్ చేయడానికి మీరైతే యూట్యూబ్ అనేది ఓపెన్ చేయాలి. యూట్యూబ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, నేను వచ్చేసి యూట్యూబ్ వీడియో అనేది ఓపెన్ చేయలే, ఆటోమేటిక్గా నా ఫోన్ స్క్రీన్ పైన ప్లే అవుతుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మన బ్యాక్గ్రౌండ్ డేటా ఏ విధంగా కన్జ్యూమ్ అవుతుందో మీరైతే చూడొచ్చు అనమాట. సో ఇది ఆటోమేటిక్గా మనకు ప్లే అయిపోయి ఏమవుతుందంటే మన డేటా అనేది ఆటోమేటిక్గా కన్జ్యూమ్ అయితే చేస్తుంది. సో దీనివల్ల మనకు వచ్చేసి డేటా లాస్ అయితే విపరీతంగా అవుతుంది అనమాట. సో దీన్ని వచ్చేసి ఫ్రెండ్స్ ఇమీడియట్గా మీరు వచ్చేసి స్టాప్ చేయాలన్నమాట. సో దాని గురించి మీరు వచ్చేసి ఈ విధంగా సెట్టింగ్స్లోకి అయితే రండి. సెట్టింగ్స్లోకి వచ్చినాక ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, జనరల్ అనే ఆప్షన్ అయితే కనబడుతుందిగా. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్స్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కనబడుతుందిగా ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్స్ అని చెప్పేసి, దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకున్నాక ఈ విధంగా మీకు వచ్చేసి ఆల్వేస్ ఆన్ చెప్పేసి ఈ విధంగానైతే మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా మీ ఫోన్లో ఏదైతే డిఫాల్ట్గా ఉంటుందో అది వచ్చేసి ఆన్ అయిపోతుంది అనమాట. మీరు వచ్చేసి సింపుల్గా దాన్ని వచ్చేసి ఆఫ్ అయితే చేయాలన్నమాట. సో ఈ విధంగా మీరు వచ్చేసి ఆఫ్ అయితే చేస్తేనే అప్పుడు వచ్చేసి మీరు యూట్యూబ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఎటువంటి వీడియో అనేది ప్లే అయితే కాదనమాట. మీరు వచ్చినట్టయితేనే ప్లే అవుతుంది, వేరే రకంగానైతే అది వచ్చేసి ఆటోమేటిక్గానైతే ప్లే కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనం ఏ సెట్టింగ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు, కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఉందిగా. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని ప్రెస్ చేసినాక ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో క్వాలిటీ అండ్ మొబైల్ అని చెప్పేసి ఆటోలో మోడ్లోనైతే ఉందన్నమాట. సో ఆటో మోడ్లోనైతే ఉందన్నమాట. సో దీన్ని వచ్చేసి మనం ఏం చేసుకోవాలంటే, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చేసి హెచ్ క్వాలిటీలో ఏవైతే ఫొటోస్ వీడియోస్ ఉంటాయో సో అవి వచ్చేసి ప్లే అవుతాయి కదా. సో వాటి వల్ల మనకు వచ్చేసి విపరీతంగా డాటా లాస్ అయితే అవుతుందన్నమాట. సో ఆ విధంగా కాకుండా మీరు ఏం చేసుకోవాలంటే డాటా సేవర్ లోవర్ పిక్చర్ క్వాలిటీ అని చెప్పేసి ఉంది. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసినట్టయితే మీకు వచ్చేసి డాటా సేవర్ అని చెప్పేసి ఆన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పటి నుంచి మీరు ఏ వీడియో ఓపెన్ చేసినా అది వచ్చేసి లో క్వాలిటీ ఏదైతే 240p ఉంటుందో దాంట్లోనైతే ప్లే అవుతుంది. సో మీరు కావాలనుకుంటే ఆ సెట్టింగ్లోకి వెళ్ళిపోయి మీరు వచ్చేసి తర్వాతనైతే దాన్ని క్వాలిటీ అనేది పెంచుకోవచ్చు. సో అదే విధంగా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ విధంగానైతే చేసుకున్న తర్వాత మీకు వచ్చేసి నెట్వర్క్ కానీ డేటా కానీ ఈ విధంగా మీకు తొందరగానైతే కన్జ్యూమ్ అయితే కాదన్నమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాత మీకు వచ్చేసి ప్లే బ్యాక్ అని చెప్పేసి దాని కిందనే ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ప్లే బ్యాక్ అని చెప్పేసి ఉంది కదా. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఈ విధంగా ఆటో ప్లే నెక్స్ట్ వీడియో అని చెప్పేసి పడుతుంది అన్నమాట. సో ఇది వచ్చేసి మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో యూట్యూబ్లో ఏదైతే పర్టికులర్ వీడియో చూసిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ వీడియో అనేది ప్లే అయిపోతుంది అనమాట. సో దాని ద్వారా మనకు అనవసరం లేని వీడియో కూడా నెట్ అనేది చాలా కన్జ్యూమ్ అయితే చేస్తుంది అనమాట. సో దీని ద్వారా ఆటోమేటిక్గా మీకే బొక్క అనమాట. సో దానివల్ల మీరేం చేస్తారంటే, సో దీన్ని వచ్చేసి ఆఫ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ప్లే కాకుండానైతే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఆఫ్ చేసుకున్నాక ఫ్రెండ్స్ మీరు వచ్చేసి మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, డాటా సేవింగ్ అని చెప్పేసి మనకు ఒక క్యాప్షన్స్ కింద ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. సో దాన్ని వచ్చేసి ప్రెస్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ డాటా సేవింగ్ అనే ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేసి నెక్స్ట్ ఇంటర్ఫేస్లోకి అయితే తీసుకెళ్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే డాటా సేవింగ్ మోడ్ అని చెప్పేసి టాప్లో అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఎప్పుడు కానీ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసినా సరే, సో మీరు వచ్చేసి ఏ వీడియో చూసినా సరే ఆ వీడియో వచ్చేసి మనకు డాటా సేవింగ్ మోడ్లోనైతే ఆన్ అయి ఉంటుంది కాబట్టి ఈ బటన్ అనేది ఆన్ చేసుకుంటే మనకు వచ్చేసి డాటా అనేది సేవ్ చేస్తూ సో అది వచ్చేసి క్వాలిటీ అనేది డౌన్ చేస్తుంది అన్నమాట. సో ఒకవేళ మీది డైలీ 1.5 GB 2 GB ఉన్నట్టయితే కంపల్సరీ ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మీరు చూడొచ్చు వీడియో క్వాలిటీ రెడ్యూస్ అని చెప్పేసి ఉంది, వీడియో క్వాలిటీ డౌన్ చేస్తుంది అని చెప్పేసి ఉంది. సో అదే విధంగా చాలా రకాలుగా ఆప్షన్స్ అయితే మనకి ఏవైతే ఉన్నాయో ఇది వచ్చేసి డాటా సేవింగ్ మోడ్ వచ్చేసి కాపాడుతుంది అన్నమాట. సో మన డాటా వచ్చేసి చాలా మట్టుకు సేవ్ అవుతుంది అన్నమాట ఈ ఆప్షన్ ద్వారా. సో కంపల్సరీ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఈ ఆప్షన్ అయితే కంపల్సరీ సెట్ అయితే చేసుకొని పెట్టుకోండి.
పెట్టుకోండి. సో మీకు వచ్చేసి ఎప్పుడైతే క్వాలిటీ కావాలని చెప్పేసి అనుకుంటున్నారో అప్పుడే మీరు వచ్చేసి ఆ యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడు పైన మీకు సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, సో దాని ద్వారా వచ్చేసి మీరైతే చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి డాటా సేవింగ్ మోడ్ అని చెప్పేసి ఆన్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా పెట్టుకున్నాక ఫ్రెండ్స్ మీ డైలీ ఏదైతే ఉంటుందో ఆ జీబీ వచ్చేసి ఇప్పుడైతే రెట్టింపు కాబోతుంది. సో అది వచ్చేసి మీకు చాలా టైం వరకు వస్తుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మీరు చేసుకోవాల్సిన చిన్న సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మీ డాటాను వచ్చేసి చాలా వరకు కాపాడుతాయి అన్నమాట. సో మీకు వచ్చేసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లోనైతే ఉండండి. సో ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ మొబైల్కి సంబంధించిన మన ఛానల్లో చాలా అయితే అప్లోడ్ చేయడం జరిగింది రీసెంట్గా. మీరు ఒకవేళ ఫ్రీ టైం ఉన్నట్టయితే చెక్అవుట్ చేసి మనకైతే సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.